ఫ్రెండ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా చెప్తాను. సో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఇదంతా కూడా 20 అనుకుంటే ఈ టర్మ్ అంతా కూడా -xగా రాసుకున్నామండి, ఈక్వల్ టు x అనే టర్మ్కి సమానం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా కూడా మనం వర్గించాం అనుకోండి ఈ రూట్కి స్క్వేర్కి పోతుందండి. దేర్ఫోర్ 20 - x ఈక్వల్ టు x² ఫ్రెండ్స్. ఓకే, ఈ మైనస్ టర్మ్స్ ప్లస్ టర్మ్స్ అవతలకపోతే ఏమవుతాయంటే సింబల్స్ చేంజ్ అవుతాయండి. x² + x -x కాస్తే ఏమవుతుందంటే +x అవుతుంది, +20 ఏమవుతుందంటే -20 అవుతుందండి, ఈక్వల్ టు 0 అండి. సో ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి. సో x² + 5x - 4x - 20 ఈక్వల్ టు 0. సో x కామన్ తీస్తే x + 5 -4 కామన్ తీస్తే x + 5 ఈక్వల్ టు 0 అండి, రైట్. సో 2 టర్మ్స్ వస్తే ఒక టర్మ్ తీసుకుంటామండి, x + 5 ఈక్వల్ టు 0 ఆర్ x - 4 ఈక్వల్ టు 0. సో +5 ఏమవుతుందంటే మైనస్ వాల్యూ అవుతుందండి, మైనస్ వాల్యూ ఏమవుతుందంటే ప్లస్ వాల్యూ అవుతుందండి. సో మనకి ఏది ఆన్సర్ అంటే కనుక ప్లస్ వాల్యూ ఆన్సర్ అండి. ఇది చూద్దాం ఫ్రెండ్స్, టిప్ అనేది షార్ట్ కట్ అనేది 20 ఈ మైనస్ ఉండేటప్పుడు ఏం తీసుకోవాలంటే మనం చిన్న వాల్యూ తీసుకుంటామండి. 20కి ఏవి కోప్రైమ్స్ తీసుకుంటామండి. కోప్రైమ్స్ అంటే 2 వరుస సంఖ్యలు. సో n అండ్ n+1 టర్మ్స్ అండి. సో ఏదైతే మైనస్లు వచ్చిందో అవి చిన్న టర్మ్స్ తీసుకుంటామండి, పెద్ద టర్మ్ అనేది ప్లస్కి తీసుకుంటామండి. దీన్ని చూద్దాం ఫ్రెండ్స్, 42కి ఏంటంటే కోప్రైమ్స్ ఏంటంటే 6 and 7 6×42 మైనస్ ఉండడం మూలంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం చిన్న నెంబర్ తీసుకుంటాం ఫ్రెండ్స్.